సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చేటప్పుడు ఓజీ సెప్టెంబర్ 27న వస్తుందంటున్నారు. మరోవైపు ఆరునూరైన హరిహర వీరమల్లు కూడా ఇదే ఏడాది వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు నిర్మాత. మరి ఈ సినిమాలు 2024లోనే రానున్నాయా? ఓజీ ఎంత బ్యాలెన్స్ ఉందో క్లారిటీ ఉంది. మరి వీరమల్లు పరిస్థితి ఏంటి? అదెంత షూట్ బ్యాలెన్స్ ఉంది? పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జూన్ 4 తర్వాతే ఆయన మళ్ళీ సినిమాల గురించి ఆలోచించేది. అప్పటి వరకు ఓన్లీ పాలిటిక్స్ అంతే. అందుకే నిర్మాతలు కూడా ఆయన్ని అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అలాగే వీరమల్లు అప్డేట్స్ కూడా ఇచ్చారు ఈ నిర్మాత. ఓజీ షూటింగ్ ఇంకా 2 వారాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ట్రైలర్ కూడా కట్ చేసి పెట్టామని చెప్పారు సుజిత్. అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 27న రానుంది ఓజీ. ఇక హరిహర వీరమల్లు కూడా 25 రోజులు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని కొత్త అప్డేట్ ఇచ్చారు రత్నం. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇచ్చే డేట్స్ను బట్టి సినిమా పూర్తి చేస్తామన్నారాయన. పార్ట్ 1 షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయిందని తెలిపారు ఏఎం రత్నం. ఇక క్రిష్ తప్పుకోవడానికి ప్రత్యేకంగా కారణాలేం లేవని, సినిమా ఆలస్యం కావడం, ఆయనకు ఇతర కమిట్మెంట్స్ ఉండడంతో పరస్పర అంగీకారంతో తప్పుకున్నట్లు తెలిపారాయన. ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1 అక్టోబర్లో రిలీజ్ చేస్తామన్నారు రత్నం. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది. మహానటితో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఇప్పుడు ఓజీ రిలీజ్ ని సస్పెన్స్ లో పడేసింది. ఇంతకీ ఓజీ వస్తుందా, వాయిదా పడుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. ఓ పెద్ద సినిమాకి పోటీగా అంటే ఎవరు సాహసం చేయరు. దుల్కర్ లాంటి హీరో సాహసం చేస్తున్నారంటే అది ఆ డేట్ కి రావడం లేదనే అర్థం. మరి ఇందులో నిజమేంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తోంది. పవన్ వస్తాడా రాడా అనేది మరింత ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ కి అటు ఓజీ, మరోవైపు హరిహర వీరమల్లుతో డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్.